సూపర్ స్టార్ కృష్ణ 1983లో 4 మల్టీ స్టారర్ చిత్రాల్లో నటించారు. వీటిల్లో నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి నటించిన ఊరంతా సంక్రాంతి, నడిగర తిలకం శివాజీ గణేశన్తో చేసిన బెజవాడ బెబ్బులు చిత్రాలు ఫ్లాప్ కాగా, నటభూషణ శోభన్ బాబుతో కలిసి నటించిన ముందడుగు, రెబల్ స్టార్ కృష్ణరాజుతో చేసిన అడవి సింహాలు చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. ముందడుగు, అడవి సింహాలు చిత్రాలు వసూళ్ల పరంగా చరిత్ర సృష్టించాయి కూడా. ఈ వీడియోలో అడవి సింహాలు చిత్ర నిర్మాణ విశేషాలు, రికార్డుల గురించి చూద్దాం. నటరత్న ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్లే వరకు ఆయనే నంబర్ 1 హీరో, అక్కినేని నంబర్ 2 పొజిషన్లో ఉండేవారు. ఆ తర్వాత స్థానంలో సూపర్ స్టార్ కృష్ణ ఉండేవారు. ఎన్టీఆర్ ఫీల్డ్ వదిలిపెట్టి వెళ్లిన తరువాత నంబర్ 1 స్థానాన్ని హీరో కృష్ణ పొందారు. ఇటువంటి నేపథ్యంలో నటశేఖర కృష్ణ ఇతర హీరోలతో కలిసి నటించే చిత్రాలు ఆడియన్స్లో ఆసక్తి కలిగించేవి. అలా నిర్మాణ సమయంలో ఆసక్తి కలిగించిన చిత్రాల్లో అడవి సింహాలు ఒకటి. మనుషులు చేసిన దొంగలు చిత్రం తర్వాత మళ్ళీ 6 ఏళ్లకు కృష్ణరాజు కలిసి నటించిన సినిమా ఇది. క్రేజీ కాంబినేషన్స్ లో భారీ చిత్రాలు నిర్మించే వైజయంతి మూవీస్ అధినేత అశ్వని దత్ నిర్మించిన మరో క్రేజీ చిత్రం ఇది. ఈ సంస్థ నిర్మించే చిత్రాలకు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించడం అడవి సింహాల చిత్రంతోనే ప్రారంభం. 50 లక్షల రూపాయలతో సినిమా తీయడమే గొప్ప అనుకునే రోజుల్లో ఏకంగా 70 లక్షలు ఖర్చు పెట్టి అడవి సింహాల చిత్రం నిర్మించారు అశ్వని దత్. ఇందులో జయప్రద, శ్రీదేవి హీరోయిన్లు. అప్పటికే వారి మధ్య మొదలైంది. కలిసి నటిస్తున్న సెట్లో ఇద్దరు మాట్లాడుకునేవారు కాదు. అడవి సింహాల చిత్రం తెలుగు, హిందీ భాషల్లో ఒకే సమయంలో తయారైంది. హిందీ వెర్షన్లో జయప్రద, శ్రీదేవి కలిసి నటించాలి. కానీ జయప్రదతో నటించడం ఇష్టం లేక హిందీ వెర్షన్లో తనను చేయనని శ్రీదేవి చెప్పడంతో అప్పుడు పర్వీన్ బాబీని మరో హీరోయిన్గా తీసుకున్నారు. అడవి సింహాల చిత్రంలో కృష్ణరాజు స్నేహితులుగా నటించారు. అడవి సంపదను, గిరిజనులను దోచుకుంటున్న ముఠ ఆట కట్టించడానికి వీరిద్దరూ అడవి సింహాలుగా మారడం ఈ చిత్ర కథ. ఈ సినిమాలో పాపులర్ సాంగ్ అగ్గిపుల్ల బగ్గుమంది, ఆడపిల్ల సిగ్గులంది హీరో కృష్ణ సిల్క్ స్మిత మీద చిత్రీకరించారు. నృత్యతారగా ఎదుగుతున్న స్మిత హీరో కృష్ణతో తొలిసారిగా కలిసి నటించారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో నటించడం కూడా ఆమెకి అదే ప్రథమం. స్మిత ప్రతిభను గమనించిన రాఘవేంద్రరావు ఆమెకు అడవి సింహాలు హిందీ వెర్షన్ జానీ దోస్తులో కూడా అవకాశం ఇచ్చారు. అడవి సింహాల చిత్రంలో హాలీవుడ్ స్టార్ లూలు కూడా నటించడం విశేషం. అయితే లూలు మనిషి కాదు, మనుషుల కంటే తెలివైన 9 ఏళ్ల వయసున్న చింపాంజీ. అమెరికా నుంచి ఇక్కడకు వచ్చి 30 రోజులు షూటింగ్లో పాల్గొనడం కోసం లూలు తీసుకున్న పారితోషికం ఎంతో తెలుసా? 6 లక్షల రూపాయలు. 30 రోజుల్లో దాని వర్క్ పూర్తి చేయకపోతే రోజుకి అదనంగా $800 చెల్లించాలనే నిబంధన ఉండటంతో 30 రోజుల్లోనే దాని వర్క్ పూర్తి చేసి పంపించేశారు. అడవి సింహాల చిత్రాన్ని 1983 ఏప్రిల్ 28న విడుదల చేశారు. ఎన్టీఆర్ అడవి రాముడు రిలీజ్ అయిన డేట్ అది. విజయవాడలోని అప్సరా థియేటర్లో అడవి రాముడు చిత్రం విడుదలైతే అక్కడే అడవి సింహాల చిత్రం కూడా రిలీజ్ అయింది. అన్ని చోట్ల భారీ ఓపెనింగ్స్. తొలివారం 64 లక్షల రూపాయలు వసూలు చేసి రికార్డు సృష్టించింది. తెలుగులో అంతవరకు వచ్చిన భారీ చిత్రాలు అడవి రాముడు, యమగోళ, వేటగాడు, కొండవీటి సింహం, శంకరాభరణం, జస్టిస్ చౌదరి ప్రదర్శించిన థియేటర్లలోనే అడవి రాముడు చిత్రం కూడా ప్రదర్శించడం ఒక విశేషం. 13 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. 3 వారాలకు 1,42,00,000, 8 వారాలకు 2,30,00,000 వసూలు చేసిన అడవి రాముడు, 8 వారాలకు 2,30,00,000 వసూలు చేసిన అడవి సింహాలు షిఫ్టుల్లో 175 రోజులు ఆడింది.